హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. ఓకే, బ్లౌజ్ కటింగ్ అండి. అయితే ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇది. అయితే దీన్ని మనము క్రాస్ కటింగ్ లాగా చేయాలండి. చూడండి, ఫస్ట్ నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. నడుము 32 సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఇక్కడ ఒక లైన్ అయితే ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పట్టి వేసుకుంటాం కదా, బ్లౌజ్కి బ్యాక్ పట్టి వేస్తాం కదండి. చాలా మంది ఇక్కడ బ్యాక్ సైడ్ లేసినట్టు ఉంటుంది అంటారు కదా, వీపు కప్పు దగ్గర. అలా రాకూడదు అంటే కొంచెం ఇక్కడ పెంచాలి, మనం ఎక్కువ తీసుకోవాలి. ఇది తక్కువ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే ఇక్కడ లేసినట్టు ఉండదు, వీపు దగ్గర కరెక్ట్గా ఉంటుంది. 32లో 4వ భాగం చేసుకోవాలి. 32లో 32 సైజ్ కదా, 16లో సగం 8 ఇంచులని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలాగా. ఇంకా ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఇంకా 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకోవాలండి. ఈ ½ ఇంచు మనం పెట్టడం వల్ల ఇక్కడ తగ్గదు అనమాట. 2 ఇంచెస్ ఎంత అయితే పెట్టామో అంతనే వస్తుంది, తగ్గదు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జాక్ట్ కొలత వచ్చిన తర్వాత ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మన దగ్గర కస్టమర్ ఒకరు ఒక అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుందన్నమాట. ఆ అమ్మాయికి పేపర్ కటింగ్ ఫస్ట్ అయితే నేను నేర్చుకునే వాళ్ళకి నేను ఫస్ట్ పేపర్ కటింగ్ చెప్తానండి. తర్వాతనే బట్టలో చేస్తారనమాట వాళ్ళు, బ్లౌజ్ పీస్లో. ఎగ్జాక్ట్ అయితే 13 ఇంచులు ఉంది. కొంచెం పెంచాలండి, ఇది కొద్దిగా లెంత్ పెంచాలి, పొడవు అనేది పెంచాలి. ½ ఇంచ్ అయితే పొడవు పెంచుతున్నాను నేను. 13 ఇంచులు అంటే 14 రావాలి కదా, ఒక ½ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా. కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది, లెంత్ ఎక్కువ ఉంటే బ్లౌజులకి బాగుంటుందని. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఇంకా నెక్ చూసుకోవాలి. చూడండి ఇలాగా. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా వెడల్పు పెట్టకూడదు, ఇలా దగ్గరకు అనుకొని చూసుకోవాలి. అయితే నీట్గా వస్తుంది. ఇలాగ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నీట్గా అనుకోవాలి. వెడల్పు అనుకున్నారంటే ఈ షోల్డర్స్ జారిపోతాయి, భుజాల దగ్గర డ్రాప్ అయిపోతాయి. అందుకే అలాగా చూసుకోకూడదు. ఫస్ట్ మనం నెక్ షోల్డర్ విడ్త్ చూసుకుందామండి. 10.5 అయితే ఉంది, 10 ఇంచెస్ అనుకోవచ్చు మనం. ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఉందండి. 10 ఇంచెస్లో 10 ఇంచులు వచ్చింది. నెక్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది నాకు. 2 ఇంచెస్ అయితే నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కువ వెడల్పు పెట్టుకోకూడదు, పైన తక్కువ పెట్టుకోవాలి, కింద రాను ఎక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ కొంచెము వీళ్ళ షోల్డర్ విడ్త్ ఎక్కువ ఉందండి. చూడండి, ఆల్రెడీ 3 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ షోల్డర్ కోసము 3.5 అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ చంక దగ్గర ఇది ఎంత తీసుకోవాలనేది తెలియకపోతే ఇలాగ పెట్టి చూసుకోవచ్చు. ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ సైడ్ జాయింట్ని ఇలా పెట్టి చూసుకుంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఒక మార్క్ పెట్టాలి, ఎక్స్ట్రా ఇంకొక మార్క్. ఈ జాయింట్ పెట్టేటప్పుడు ఎగ్జాక్ట్ నడుము ఎక్కడ ఉంది, 8 ఇంచెస్ ఇక్కడ ఉంది కదా, ఈ 8 ఇంచెస్ దగ్గర పెట్టుకొని చూడాలి. మళ్ళీ ముందుకు పెట్టుకొని చూడకూడదు, పెద్దగా వస్తుంది. ప్రతిదీ కరెక్ట్గా కొలుచుకోవాలండి. కరెక్ట్గా ప్రతి మనము ఏ బ్లౌజ్కైనా సరే మెజర్మెంట్ అనేది కరెక్ట్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజులు. ఫస్ట్ అయితే కటింగ్ రావాలి మనకి, తర్వాత స్టిచ్చింగ్ అదంతా అదే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాంటి స్కేల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. ఇది చూడండి, నేను కట్ వర్క్ కోసం మార్క్ చేశాను. ఇదేమో హ్యాండ్స్ డౌన్ తీయడం కోసం చేశాను అనమాట. మీరు ఇలాంటి స్కేల్ ఉంటే యూజ్ చేయొచ్చండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా సంవత్సరాలు అయింది కొని.
ఇప్పుడు వచ్చినవి అన్ని నంబర్స్ ఉంటాయి అనమాట, దాని మీద ఇంచెస్ ఉంటాయి. చూడండి దీని మీద ఇలాగా ఒక రౌండ్ అనేది చేశారంటే ఆమ్ రౌండ్ ఇలా రావాలి. ఎప్పుడైనా సరే ఇలా కిందికి తీసుకున్నారంటే ఇక్కడ ముడతలు వస్తాయి. అలా ముడతలు వస్తే బ్లౌజ్ దగ్గర రింకిల్స్ వస్తాయి, బాగా సెట్ అవ్వదు బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు వీప్ కప్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ కోసం లెంత్ చూసుకోవాలి కదా. ఒక అమ్మాయికి అలాగే కటింగ్ కూడా నేను పేపర్ కటింగ్ లో చెప్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్పినట్టు అవుతుందని నేను చెప్తున్నానండి. ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి వీప్ కప్ కొందరు ఎక్కువ డీప్ తొడుగుతారు, కొందరు తక్కువ తొడుగుతారు. అలాంటి వాళ్ళకి మనం అడగాలి. ఒకవేళ ఇది లెంత్ పెంచినప్పుడు ఇది కూడా పెరుగుతుంది. అంతనే కావాలా లేదంటే తక్కువ కావాలా ఎక్కువ కావాలా అడగాలి వాళ్ళని, కస్టమర్ని. అడిగిన తర్వాత మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఇంతే కావాలి కాబట్టి నేను అంతనే పెడుతున్నాను, ఏం మార్చట్లేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ విడత పెట్టాను కదా నేను, పైన 2 ఇంచెస్ విడత, కింద కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది కంపల్సరీ తీసుకోవాలి. అయితే రౌండ్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ కింద 2.5 తీసుకోవాలి. ఎగ్జాక్ట్ వాళ్ళ కప్పు వీప్ కప్ ఇక్కడ ఉంది కదా, లెంత్ ఎంత ఉంది? 9 ఉంది. 9 ఇంచులు ఉంది వాళ్ళ నెక్ విడుతు. డౌన్ విడితేమో 2.5 తీసుకుంటున్నాను నేను. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్ లో కటింగ్ అయితే చేసుకొని చూడండి, మీరు చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వెడల్పు తీసేసుకుంటారండి. ఇక్కడ ఎంత వెడల్పు ఉంటుందో కింద కూడా అంతే వెడల్పు తీసుకుంటారు. అలా తీసుకోకూడదు బ్లౌజ్ ఎప్పుడైనా సరే. అలా తీసుకుంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి, షోల్డర్స్ జారుతాయి. అలా ఎప్పుడైనా సరే తీసుకోకూడదు. ఇక్కడ తక్కువ ఉండాలి. రాను రాను కొంచెం రౌండ్ అనేది పెంచాలి, పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్. చిన్న ఒక హాఫ్ ఇంచ్ మీద ఇలాగా రౌండ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గానే మనం వేసుకోవచ్చు. ఇలాంటి స్కేల్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 18 వచ్చింది కదా. 18లో సగం ఎంత వస్తుంది? 9. ఆ 9 ఇంచులు ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎక్కడ నుంచి చూసుకోవాలి? ఈ ఆమ్ డౌన్ ఏదైతే తీసామో అక్కడ నుంచి 9 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి కరెక్ట్ గా వచ్చింది. క్రాస్ ఏమీ రాలేదు. ఎందుకు క్రాస్ రాలేదు అంటే వీళ్ళకి చెస్ట్ నుంచి నడుం దాకా కూడా కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉన్నారు అన్నట్టు. కొందరికి ఏమవుతుంది, ఇక్కడ ముందుకు వస్తుంది, కొందరికి ఇంకా ముందుకు వస్తుంది. నడుము చిన్నగా ఉంటది. నడుము చిన్నగా ఉండి చెస్ట్ దగ్గర వెడల్పు ఉంటారు, భుజం వెడల్పు ఉంటది. అలాంటి వాళ్ళకి ఆ కటింగ్ వస్తాయి. ఈ స్ట్రైట్ గా ఉన్న వాళ్ళకి చూడండి, ఇది మనము చూసినప్పుడు కరెక్ట్ గానే ఉంది. 9 ఇంచులు పెట్టాను కదా నేను చెస్ట్ లూజ్. అప్పర్ చెస్ట్ ఒకటి పెట్టుకుంటే చాలు, మిడిల్ చెస్ట్ అదంతా కదే వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనము కటింగ్ చేయాలి. చూడండి నడుము కొలత 8 వచ్చింది కదా. 8లో సగము 4, 8లో సగం ఇలాగా టేప్ పెట్టి కొలుచుకోవాలి. ఇలాగా 8లో సగం 4 కదా. ఆ 4 ఇంచులను ఇక్కడ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా మనం, టక్స్ వస్తాయి కదా బ్యాక్ సైడ్, ఆ దానికి పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్ గా దీనికి ఈక్వల్ గా పెట్టుకున్నారంటే ఇక్కడ ఎక్కువ కాదు అక్కడ ఎక్కువ కాదు, కరెక్ట్ గా మిడిల్ లోనే ఉంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్. ఖచ్చితంగా ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకోవాలి, గుర్తుండిపోతుంది. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇది. దాన్ని క్రాస్ కటింగ్ గా కట్ చేయాలి మనం. చూడండి నడుము దగ్గర కొంచెము క్రాస్ అనేది తీయాలండి, ఖచ్చితంగా తీయాలి క్రాస్ అనేది. ఇలా తీయడం వల్ల జాయింట్ చేసినప్పుడు ఇది కిందికి రాకుండా ఈ జాయింట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, ముడతలు రావు. ఇక్కడ 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కి ఒక ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ కదా, స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా వేసుకోవాలి, స్ట్రైట్ గా వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కాదు కదా ఇప్పుడు మనం మార్చుతున్నాం, దాన్ని ఏం చేయాలంటే క్రాస్ గా వేసుకోవాలి. ఇలాగా క్రాస్ కటింగ్ లో ఇలాగ వస్తుంది చూడమ్మా, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ క్రాస్ కావాలి అంటే ఇలా వేసుకోవాలి. ఇది ఫుల్ క్రాస్, ఇది నార్మల్ క్రాస్ అంటే ఇది, కొంచెం క్రాస్ అంటే ఇది. ఓకేనా? నేనైతే మిడిల్లో కొంచెం నార్మల్ గా క్రాస్ అయితే పెడుతున్నా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతనే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలాగా బ్యాక్ ఎంత ఉందో అంతని మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎంత ఉందో ఇంత మార్క్ చేసుకొని తీసేయాలి. ఇలాగా
ఇప్పుడు బ్లౌజ్లో కొలుచుకోవాలి. షోల్డర్ నుంచి ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. 11.5 11.5 అయితే డాట్ పాయింట్ 11.5 ఉంది, సరిపోతుంది. ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ లోనే 11.5 ఉందంటే ఇది పెంచకూడదు. ఇది సాగుతుంది కదా బట్ట, క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు మనకు సాగుతుంది కిందికి, అలా రబ్బర్ లాగా సాగుతుంది కాబట్టి ఏ మాత్రం పెంచకూడదు. ఇంకా తక్కువ తీసుకున్నా ఓకే, ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా 11.5 పెడుతున్నాను, ఏ మాత్రం మార్చట్లేదు. ఎందుకంటే ఇది సాగుతుంది కాబట్టి, క్లాత్ లో వేసుకున్నప్పుడు సాగుతుంది, గుర్తు పెట్టుకోవాలి. మొత్తమే లెంత్ వచ్చేసి ఇక్కడ దాకా మార్క్ చేసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమి ఎక్స్ట్రా పెట్టుకోలేదు. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్కి నార్మల్గా నెక్ ఎంత ఉంటుంది మనకి, 6 ఇంచెస్ అయితే ఉంది. ఫ్రంట్ నెక్ 6 ఇంచులు ఉంది. ముంగట్ నెక్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది, 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్ని ఫస్ట్ మనము నెక్ కోసము రౌండ్ అనేది చేసుకోవాలి. ఇంకొంచెం రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఈ రౌండ్ చేయడం వల్ల వీ నెక్ లాగా రాకుండా ఫ్రంట్లో రౌండ్గా ఇలాగా రౌండ్గా నీట్గా వస్తుంది. రౌండ్ రావాలంటే కొంచెము లోపలికి రౌండ్ తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్ నుంచి ఇక్కడ, ఈ నెక్ నుంచి ఇక్కడ 5 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి, 5 ఇంచులకి. ఓకేనా? మన ఇష్టం అండి. చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ 1/2 ఇంచు పెంచండి. చెస్ట్ భాగం లేదు, కొంచెం నార్మల్గా ఉన్నారంటే ఇక్కడ ఏం పెంచాల్సిన అవసరం లేదు. ఈ ఉక్సు కాజపట్టి దగ్గర ఒక్క 1/2 ఇంచు పెంచితే ఈ మిడిల్లో గ్యాప్, ఉక్స్ వేసినాక ఒక్కొక్కరికి గ్యాప్ వస్తుంది, అలా రాకుండా ఉండాలంటే ఇది పెంచుకోవాలి. ఇప్పుడు ఇవి దీన్ని కలపాలి. ఇలా అర్థమైంది కదా? ఇలాగా కలుపుకోవాలి. మనం ఇలా తీయడం వల్ల ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ అవుతుంది, అసలు గలీజ్గా ఉంటుందండి. బ్లౌజ్ అలా బాగుండదు. ఇలా ఇక్కడ కిందికి వేసుకున్నారంటేనే మీకు ఆ బెల్ట్ లాగా మనం వేసుకున్నప్పుడు, షేప్ బెల్ట్ అనేది వేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి నా కటింగ్ ని ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ అండి. 100% చెప్తున్నాను నేను, పర్ఫెక్ట్ గా వస్తుంది. మనము డైరెక్ట్ గా బ్లౌజ్ నుంచి కూడా ఇలాగ చూసుకోవచ్చు. 4th డాట్, ఇది 4th డాట్ మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇది స్ట్రైట్ కటింగ్ అండి. ఎక్కడ కుట్టారో తెలీదు, ఈ సైడ్ లో మాత్రం సరిగా మంచిగా అనిపించలేదు నాకు, కాబట్టి నేను ఆ కొలత ఏమి తీసుకోలేదు. నేను ఎలా పెడతాను అలాగా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, కొంచెం కిందికి అయితే సరిపోతుంది. ఎక్కువ మనం షేప్ బెల్ట్ వేయడం వల్ల, ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ వేస్తాం కదా క్రాస్ బెల్ట్, ఆ క్రాస్ బెల్ట్ వేసినప్పుడు ఎక్కువ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా తీయడం వల్ల షేప్ అనేది తీయాలి. ఈ అమ్మాయి కొత్తగా నేర్చుకోవడానికి వస్తుందండి, ఒక అమ్మాయి నా దగ్గర. నేను అందుకే వాళ్ళకి పేపర్ కటింగ్ అయితేనే అర్థం అవుతుంది కదా అని. స్ట్రైట్ కటింగ్లో అయితే షేప్ బెల్ట్, క్రాస్ బెల్ట్ 2 అందులోనే వచ్చేస్తాయి. ఇందులో రాదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ అది. ఆ క్రాస్లో తీసామంటే క్రాస్గా వచ్చేస్తాయి, క్రాస్ బెల్ట్ కరెక్ట్గా రాదనమాట. అందుకే ఎప్పుడైనా సరే సింగిల్గా కట్ చేసుకున్న తర్వాతనే క్రాస్ బెల్ట్ అనేది తీయాలి మనం. ఓకేనా? ఫ్రంట్ అయితే ఇలాగొస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి డాట్స్ కోసం, డాట్స్ అయితే కుట్టేటప్పుడే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా సరే డాట్స్ మాత్రం మిడిల్లోనే ఉండాలి. నేను ప్రతి బ్లౌజ్కి చెప్తానండి, ప్రతి కటింగ్లో చెప్పాను నేను. మెయిన్ డాట్ అనేది ఒక్కటి మిడిల్లో ఉంచితే పర్ఫెక్ట్గా ఆ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, మీకు చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకవేళ క్రాస్ వేసుకున్నాను అనుకోండి, ఈ పక్కకి వెళ్ళిపోతే లేకపోతే ఈ ఫ్రంట్కి వచ్చేసి అలా రాకూడదు. ఎప్పుడైనా సరే ఫ్రంట్లో ఈ మిడిల్లో ఒకటి మెయిన్ డాట్ వేసుకుంటాం కదా మనం, పెద్ద డాట్, ఆ డాట్ మాత్రం ఖచ్చితంగా మిడిల్లో ఉండేలాగా చూడండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్లో ఆల్రెడీ షేప్ వస్తుంది కాబట్టి ఇవి చూసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇప్పుడు చంక దగ్గర ఒక డాట్ వస్తుంది కదా ఇక్కడ సైడ్లో, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకైనా పెట్టుకోవచ్చు మనం. చెప్తున్నాను కదా, చెస్ట్ భాగం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం దూరం పెట్టుకోవాలి డాట్స్, చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి దగ్గరకు పెట్టుకుంటే సెట్ అవుతుంది బ్లౌజ్. క్రాస్ కటింగ్ బ్లౌజ్ మాత్రం ఇది నేను 1.5కి పెడుతున్నాను. అంత పెద్ద బ్లౌజ్ ఏమి అనిపించట్లేదండి నాకు ఇది.
32 సైజ్ అంటే కొంచెం చిన్నగానే ఉంటుంది కదా, చెస్ట్ భాగం కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ డాట్స్ ఏమి పెద్దగా పెట్టట్లేదు. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని మిడిల్లోనే, ఇది కూడా కరెక్ట్ మిడిల్లోనే తీసుకున్నారనుకోండి, ఇటు సైడ్ ఎక్కువ రాదు, అటు సైడ్ కూడా ఎక్కువ రాదు. ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ రావాలి. ఎప్పుడైనా సరే ఇది కాదండి, ఇది పొడుగు వేసేసాను, ఇక్కడ నుంచి ఇది ఎగ్జాక్ట్ ఇది అనమాట. ఇంత పొడుగు వేసుకుంటే సరిపోతుంది, టేప్తో కొలుచుకొని తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 9 ఇంచెస్ వచ్చింది కదా. చూడండి, ఈ 1/2 ఇంచ్ వదలంగా 9 ఇంచెస్ 9 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ భాగంలో ఏం పట్టేసినట్లేదు, తక్కువ కూడా లేదు, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది బ్లౌజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే డాట్స్ గుర్తు అనమాట. ఇది క్లాత్ మీద వేసి కట్ చేసినప్పుడు డాట్స్ గుర్తు పెట్టుకున్నామంటే దాని మీద గీసుకొని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టిప్స్, ఈజీగా ఉన్న వీడియోస్ అయితే పెడతానండి నేను. ఓకే, బాయ్ అండి అందరికీ.